పరిశుద్ధుడా అనుకూలమైన మా పట్ల ఈ లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు నీకు సాక్ష్యంగా నిలబడాలని ఏమాత్రం వేదికలను మమ్మల్ని ఏర్పాటు చేసుకుని స్థితిగతులను తిరిగి మేము ఏ విధంగా ప్రవర్తించాలో ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ మేము ఏ ఫలాలను ఫలించాలో మా జీవితం అంతా నేర్చుకునేటువంటి గొప్ప స్థితిని మాకు కలుగజేసి అనిపిస్తున్నాము తండ్రి. ఇదిగో మరి కొన్ని మాటలు మరి ఈ యొక్క వాక్య భాగంలో నేర్చుకోవడానికి మేము ఆశపడుతూ ఉండగా మా మనస్సులను ఆనందపరిచింది. ఈ లోకపరమైనటువంటి పనులు, ఈ లోకపరమైనటువంటి మనుషుల యొక్క జ్ఞానము మమ్మల్ని పనులు పెడుతూ ఉన్నప్పుడు ఈ మాటే మమ్మల్ని నెమ్మదిపరుస్తుంది. ఈ వాక్యమే మమ్మల్ని ఆదరిస్తుంది కనుక ఈ వాక్యమే మా పాదములకు దీపం కనుక ఈ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది కనుక బ్రతికించేదానికి మేము ఎక్కువ వేగరని మమ్మల్ని స్థితిపరిచాము. మాలో ఉన్నటువంటి పవిత్రమైన ప్రతిదాన్ని తీసివేసి ఈ సన్నిధికి వచ్చామన్న విజ్ఞతతోనైనా మమ్మల్ని అందరినీ మేము ఆయనపరుచుకుంటున్నాం. ధర్మశాస్త్ర కాలంలో ఎదుట ఆ కాలంలో ఎదుగుగా మీ ఎదుట నిలవగలిగిన వారు లేడు కనుక దాన్ని మీ కుమారుని ఎందుకు కొట్టివేసి సులువుగా నీ యొక్క రాజ్యాన్ని చేరుకోవడానికి మాకు ఇచ్చిన మాటలు మరికొద్ది కాలంగా మరికొద్ది టైంగా నేను తీసుకొని మీ మాటలను నేను చెప్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవ మీ సహాయాన్ని కొనసాగించండి. అలాగే తండ్రి బిడ్డలు వినడానికి వచ్చి ఉన్న వారికి అయినా మీ మాటలు అర్థం అవ్వాలంటే లౌకిక జ్ఞానం సరిపోదు. మీ ఆత్మీయ జ్ఞానంతో వారిని నింపి మీకు మరింత దగ్గరయ్యేలాగా వారిని స్థిరపరచండి, స్థిరపరచండి. నిన్న మాటలు ఎత్తుకుని పోయేవాడు ఉంటాడు కనుక ఆత్మీయంగా నైనా మేలు కొరకు కలిగి మీ కొరకు బ్రతకడానికి ప్రజలను సిద్ధపరచమని పొందమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. దేవుడు నామమున ఎదురికి వదలనండి. దేవుడు మనం జీవించాలని ఆశపడుతూ దేవుని వాక్యాన్ని చూస్తున్నాము. మనిషి యొక్క జ్ఞానం నేర్చుకోవడం అనేది చాలా సులువు. ఎంత సులువు అంటే ఒక స్కూల్లో ఒక 4 గంటల నుంచి ఒక 6 గంటల వరకు క్లాసుల్లో కూర్చొని నేర్చుకుని విన్నదేవిని ప్రాక్టీస్ చేసింది చేసి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అనుకున్న దాంట్లో ర్యాంక్ కొడితే చాలు, జ్ఞానం నేర్చుకున్నట్టే తెలియని వాడు. ఆ పరంగా ఈ లోకం మనుషుల్ని జ్ఞానవంతుడు తెలియని వాడు అంటుంది. కానీ బైబిల్ వారిని శుద్ధ కొప్పులు అంటుంది, శుద్ధ పూసలు అంటుంది. ఎందుకంటే లౌకిక జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు ఎవరు దేవుని జ్ఞానాన్ని ఒప్పుకోలేదు. దానికి తాత్కాలమే ప్రపంచంలో ఉన్న మేధావులు కలిసి చివరికి మానవ సమాజం ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే దేవుడు లేడు, మనమే ప్రతిదాన్ని చేయగలము అంటున్నారు. ఇలా అనేవాళ్ళు ఒకళ్ళని పెంచడం ఎందుకు అనొచ్చుగా. ఆక్సిజన్ మేము క్రియేట్ చేసిస్తాం, మీరు ఎంత కావాలంటే అలా చెట్లు కొట్టేయండి అనొచ్చు కదా. అనరు. సూర్యుడిలో బియ్యం ఎందుకు పోతుంది, మేము వెళ్ళి చేసేస్తాము అని అనరు. ఎందుకంటే కొన్ని మనిషి యొక్క మూర్ఖత్వం వల్ల పరిస్థితి చేజారిపోతుందని వారికి తెలిసినా, మేము ఉంటున్నది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అని తెలిసిన మూర్ఖుడు తన యొక్క మూర్ఖత్వాన్ని ఒక పద్యం కూడా ఉంది. ఇసుక నుండి తైలాన్ని తీయచ్చు కానీ మూర్ఖుని మాత్రం మార్చలేదు. కానీ దేవుని సంకల్పానుసారం కొన్ని సంగతులు ప్రకృతితో సహా మనుషులకు తెలియాలి. అందుకే ఇక్కడ నువ్వు నేను ఉన్నాం. అందుకే మీ జీవితం మీదే పొడిగింపబడింది, నాడే కూడా ప్రొలాంగ్ చేయబడింది. లేకపోతే ఎప్పుడు ఎవరో పోవాల్సిన వాళ్ళు. ఎందుకంటే మనం ఎవ్వరం మంచి వాళ్ళు. ఇన్ఫాక్ట్ మనం ఎవ్వరము ఆయన ఎదుటికి వెళ్ళగానే మన నీతి క్రియలే మురికి గుడ్డలంట. ఎంత దౌర్భాగ్యం మన పరిస్థితి. అయినా ఇక్కడికి వచ్చి మనం ఏమంటామంటే ఏమంటారు, ఎవరో నేను చేస్తాను చూసావా, నేను తప్ప ఎవరితో చెప్పుకునేగా అంటారు. ఏదో ఆయన నువ్వు వస్తే అంటేదో మేలు అనుకుంటా. అయ్యో అస్సలు కాదు, నువ్వు రావటం మేలు నీకే. ఆ అవకాశం కల్పించింది కూడా ఆయన. ఎంత భాగ్యం ఇది, ఎంత భాగ్యం అంటే ఇక్కడికి రావడం అనేది మనిషి అనుకుంటాడు. ఏదో అయ్యగారు పెట్టుకున్నారు క్రమం తప్పకుండా మనం వెళ్తే అయ్యగారికి ఆశీర్వాదం అనుకుంటారు. అర్థం
ఎవరి యొక్క క్రియల చొప్పున, ఎవరి యొక్క బాధ్యత చొప్పున, ఎవరు చేసే పనిని బట్టి అగ్ని చేత మీ పని పరీక్షింపబడుతుంది. తెలుసా మీకు? ఇక్కడికి వచ్చేసారన్నది లిఖింపబడినది. ఆ లిఖింపబడిన దానిలో ఏముంది? గాడ్ పర్పస్ వచ్చావు, వినడానికి వచ్చావా? వింటున్న దాన్ని నేర్చుకోవాలి ఎలాగైనా అని భీష్మించి కూర్చుని ఉన్నావా? లేదంటే వచ్చాను కాబట్టి నాకు బ్లెస్సింగ్ కావాలి, అది లోకపరమైనది అయితే నాకు వెరీ హ్యాపీ అంటూ వచ్చావా? మీ పర్సెప్షన్ ఏంటి? మీ ఆలోచన విధానం ఏంటి? ఇక్కడున్న ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఒక శక్తికి మాత్రం బాగా తెలుసు ఏ పర్పస్ తో నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నేను ఎంతగా నీ కోసం ఖర్చు పెట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు, ఏం ఆలోచించి నువ్వు ఇక్కడికి వచ్చినావు అడిగేవాళ్ళు ఏమనుకుంటున్నావు? ఇప్పుడు ఎలా అయినా రోజు గడిచిపోతుంది, సుఖదినమున అన్ని హ్యాపీగా గడిచిపోతుంది. ఒక డే వస్తుంది, ఆ డేలో ఎలా ఉంటుంది అంటే ఇది ఎందుకు వచ్చిందిరా బాబు అని నీ అంతటి నువ్వు వేసిన నీ కన్నీళ్లు నీ చేతితో కూడా తుడుచుకోలేనంత అసహ్యత నీ మీద నీకే వస్తుంది. ఆ రోజు రాకూడదు కాబట్టి ఆ రోజులోనికి నువ్వు ఒకవేళ ఆ రోజు వచ్చినా నువ్వు ఆ రోజులోనికి వెళ్ళకూడదు అనేటువంటి సదుద్దేశంతోనే సంఘ కార్యక్రమాలు అనేటువంటి ఒక ప్రణాళికని దేవుని చిత్తానుసారంగా దేవుడు నియమించాడు. ఇది వదిలేసి నేను దేవుని దగ్గరికి వచ్చాను అని ఒక పాటతోనో ఒక మాటతోనో నీకు వచ్చిన ఒక భక్తితోనో దేవుణ్ణి మెస్మరైజ్ చేయాలనుకోవడం నువ్వు నీ అంత అవివేకి, నీ అంత మూర్ఖుడు లేనట్టే. అందుకని ఒక మాట చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము 26వ అధ్యాయం, సామెతల గ్రంథము 26వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. బైబిల్ అందరూ తీయండి. ముందు చదవడానికి ప్రయత్నం కాదు మన ఆలోచన. చదవబడుతున్న మాట మీ హృదయాలకు వెళ్ళాలనే సదుద్దేశంతో నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనం. మంచు గిట్టదు, ఎండకి ఏమి గిట్టదంట? మంచు గిట్టదు. మంచు అంటే వెంటనే కరిగి పడదు అంతే. కోతకాలం వర్షం గిట్టదు. కోతకాలం వస్తే వర్షము బాబోయ్ అనుకుంటాం. వర్షం అట్లాగా అవకాశం తీసుకొచ్చి అడుగు పెట్టాడు ప్రసంగి గారు, ద జ్ఞాని, ద స్పీకర్. బుద్ధిహీనునికి ఏం గిట్టదు? నీకు అంత వచ్చిందో దేవుడి దగ్గరికి రాలని నాకొద్దు నీ మాట అంటాడు. నువ్వు చెప్పొద్దు దేవుని మాట అంటాడు. దేవుని మాట నాకేంటి పని? నా భక్తి చేసి పంపించేస్తారు, నా భక్తి దేవుడికి ఇచ్చేస్తారు. ఎవరికి కావాలంటే నీ భక్తి నా మాట వినరా అని దేవుడు చెప్తుంటే నా మాట వినడం వల్ల నీకు ఘనత వస్తుందా అంటే నాకు అవసరం లేదు అంటారట. ఇది ఏం న్యాయమో? ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు మీరు చదివిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో చదవబడిన మాట అది. ఏమంటే చూడండి, సామెతల యెషయా గ్రంథము 5వ అధ్యాయము. బైబిల్ అందరూ తీయండి, ఎవరు తిరగండి. కాసేపు దేవుని మాటకి, దేవుని సన్నిధికి రెస్పెక్ట్ చేయండి. రావాల్సిన వాళ్ళు త్వరగా వచ్చి కూర్చోండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. దానిని బట్టి యెహోవా కోపము. దేనిని బట్టి అనేది కూడా కింద చెప్తున్నాడు. దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. ఆయన వారి మీద తన బాహువును చాపి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి. ఏం చేస్తున్నారట? పర్వతములు వణుకుతున్నాయి. మీరు వింటున్నది పర్వతాలు వణకటం. కదిలించగలరు పర్వతాన్ని ఏమన్నా? కానీ దేవుని యొక్క మాట వల్ల పర్వతం వణుకుతుంది, కానీ మనిషి మాత్రం కనీసం చలనం చూపించట్లా. పర్వతములు వణుకుచున్నవి, వీధుల మధ్య వారి కళేబరములు పెంటవలే పడి ఉన్నాయి. చూసారా లేదా? కరోనా టైంలో ఎక్కడ ఉన్నాయి కళేబరాలు? బాడీ ఎంత ఎక్కడ ఉంది? పెంటవలే పడి. అసలు అదేదో క్రమ ప్రకారం సమాధి కార్యక్రమాలు చేయాలంటారే, వాళ్ళంతా ఎక్కడ పోయారో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కరోనా టైంలో వాళ్ళు ఏం చేశారు? ఏం జరిగింది? దేవుడు అదే చెప్తున్నాడు. వీధుల మధ్యన వాళ్ళ కళేబరములు పెంటవలే పడి ఉన్నా. ఇంత జరిగిన కోపం చల్లారలేదు. గమనించాలి. అండర్లైన్ దిస్ వర్డ్ ఎవరన్నా? ఆయన కోపము చల్లారలేదు.
కుప్పలా పడ్డాయి అంటే మీరు నా వాక్కును రిజెక్ట్ చేశారు. అదేంటిదైనా మేమందరం పాలెంలోకి వచ్చి నిలబడ్డాం, అమ్మ మిరియాము పాట పాడితే వంతు పాడాము, గొప్పవాడను, తందనాలాడాము, ఇంకా సముద్రం ఇది గోడలుగా చేసేస్తే మేమంత గొప్పవాడను, ఇదంతా భక్తి కదా. ఇదంతా నేను చేసిన కార్యాలను చూసి మీరు ప్రైజింగ్ చేశారు. మీకు తెలియాల్సింది ఏంటంటే నా మాటని మీరు జాగ్రత్తగా వినాలి. ధర్మశాస్త్రం ఫస్ట్ వర్డ్ ఏంటో చెప్పండి. మీరు నా మాటలను శ్రద్ధగా వినాలి. అప్పటి నుంచి కొట్టుకుంటున్నాడు దేవుడు. వినాలా? నా మాట వినవు అంటావు. వినకపోతేనే నీ ఇంట్లో వాళ్ళ మీద నీకు ఎంత ఇరిటేషన్ ఉంటే గాలిచ్చి, నీరిచ్చి, పుట్టించి, అసలు నీకు జీవం ఇచ్చి, ప్రాణం ఇచ్చి, నేను ఈ భూమి మీదకి పంపించి, మళ్ళీ భూమి మీదకి పంపించిన తర్వాత నువ్వు బ్రతికిన నాడు నేను పోషించేది ఎవరు? మీ అమ్మ నాన్న అనుకుంటారు, క్రమగలిగిన మీరు. దేవుడే. వాళ్ళకి ఆ బుద్ధి ఇవ్వకపోతే నువ్వెక్కడ ఉంటావు? చాలా మంది వీధుల్లో లేరా పిల్లలు? అనాథలుగా లేరా? అర్ఫన్ సెంటర్స్ లో లేరా? అసలు దేవుడు ఇచ్చిన వాగ్దానం నిన్ను నేను ఎక్కడ చెప్పుకున్నాను? మీరు పర్సుల్లో మాత్రమే పెట్టుకుంటారు. ఎవరిని? మీ పిల్లలు, మీ భార్య, మీ తల్లిదండ్రులు కదా. దేవుడు ఎక్కడ పెట్టుకున్నారు? ఎవరిని ప్రేమిస్తారు మీరు? భర్తకి ప్రయారిటీ ఇస్తారా? దేవుడికి ప్రయారిటీ ఇస్తారా? ఖచ్చితంగా ఫ్యామిలీకి. అందుకే చాలా ఫ్యామిలీలు రావాలి ఇక్కడికి. దేవుడు ఏం చేయాలి? వెరీ గుడ్ నానే ఈ వీక్ రాలేదని అప్లోడ్ చేయాలా? ఎంతగా మనుషులు మారిపోయారు చూడు, కౌంటబుల్ అయిపోతారు. అందుకే దేవుడు మొదటి వారు కడపడికి వెళ్ళిపోతారు. కడపడి రెండు ముందుకు అంటాడు దేవుడు. ఎందుకంటే వీళ్ళని చూసి వీళ్ళు మారుతారు, వీళ్ళని చూసి వాళ్ళు మారుతారు. అందుకే మీరు వెచ్చగానైనా ఉండండి, చల్లగానైనా. నువ్వు వెచ్చగా ఉంటే ఆగిపోతావు. అది డేంజర్ ప్రాబ్లం కదా. యాజ్ పర్ లా నువ్వు వెచ్చగా ఉంటే ఏమైపోతావు? ఇంకా చల్లారిపోతావు. ఆ చల్లారిపోయిన విధానంలో నేను వండుకోలేవు, వార్చుకోలేవు, ఏమి చేయవు. తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి? మళ్ళీ కాల్చాలి. అందుకే తీసుకెళ్ళి అగ్నిలో పడేని అంటున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు వీధుల్లో పెట్టగా పడేసినా నువ్వు వెళ్ళేది ఏంటో అని ఎందుకు అంటున్నాడు? చదవండి 24వ వచనం. యెహోవా యొక్క నెగ్లెక్ట్ చేయడం అంటే ఎంత తట్టుకోలేని మాట అండి. వాక్యం చెప్తున్నప్పుడు కానీ, వాక్యం వినిపించాలనుకున్నప్పుడు కానీ, వాక్యం లోతులు నీకు తెలియజేయాలి. వచ్చారు చెప్పడం అవసరం. ఎందుకు మీకు వాక్యం వినటానికి రానప్పుడు, వాక్యం అవసరం లేనప్పుడు మీరు మందిరానికి ఎందుకు? అందుకే కదా నాకు నీ పాట ఎవరికి కావాలి, నీ స్వరం ఎందుకు కావాలి? నీ ఇంట్లో నువ్వు భజన చేసుకోవచ్చు కదా, నీకు మైక్ కావాలంటే ఇంట్లో కొనుక్కొని పెట్టుకోవచ్చు కదా. ఈ మందిరానికి వచ్చి నా మాటలు వినకుండా, ఏమంటే నేను ఈ వాక్యం ఇప్పుడే రిఫరెన్స్ చదువుతున్నాను, నేను ముందే చెప్పుకొని వచ్చాను, ఇప్పుడు మీరు మా గురించి చెప్పారంటే ఇది కుదరదు. కానీ మీరేం చేస్తున్నారు? వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారా? నిర్లక్ష్య పెట్టుదురు యొక్క వాక్కును రిజెక్ట్ చేస్తున్నారా? తృణీకరిస్తున్నారా? దేవుని యొక్క వాక్కును తృణీకరించడమా? అసలు బతికి పట్టగలమా మనం? దేవుడు ఎంత ప్రేమమైన చూడండి, అయినా బతికి ఉన్నాం మనం. వాక్కును తృణీకరించదు కాబట్టి కనుకే అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేయినట్లు, ఎండిన గడ్డి మంటల్లో భస్మమైనట్లుగా వేరు అంటే తిరిగి బ్రతికలేని పరిస్థితి యొక్క విధానమే ఆ వేరు. వేరుంటే మళ్ళీ హోప్ ఉంటుంది, చెట్టు ఎప్పటికైనా బ్రతుకుతుందని. కానీ వేరునంట ఎట్లంట? ఎండిన గడ్డి మంటలో కాలినట్లుగా, కొయ్య కాలు కాల్చివేయబడినట్లుగా మిమ్మల్ని ధూళి వలె పైకి వెళ్తాడంట. దేవుని యొక్క మా వాక్కులంతా మీరు రిజెక్ట్ చేసేసారు. అయినా కోపం చల్లారలేదు. అదే 25వ వచనంలో చెప్తున్నాడు. ఎంత రిజెక్ట్ చేసినా, ఇంత పనిష్మెంట్ ఇచ్చినా మీరు మార్పు రాలేదు కాబట్టి నా బాహువును మళ్ళీ చాపించాను. దేనికినైనా? అంత్యదినమునకు. అందుకే అంటున్నాడు యెషయా గ్రంథము 30వ అధ్యాయం. ఇదే యెషయా గ్రంథము 30వ అధ్యాయము
30వ అధ్యాయము 9వ వచనం చూడండి. వారు తిరగబడి జనులు. ఏ జనులు ఈ వాక్యాన్ని వద్దనే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? పైకి మాత్రం భక్తి చూపించే వాళ్ళగానే ఉంటారు, కానీ వాళ్ళు ఏం చేస్తారట? తిరగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, అది యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లల యొక్క క్యారెక్టర్ చెప్తున్నాడు ఆయన. తిరగబడతారు వీళ్ళు, ఎప్పటికైనా వీళ్ళ లక్షణం ఏంటో చెప్పేస్తున్నారు దేవుడు. వీళ్ళు తిరగబడే జనులు, తప్పులు అబద్ధమాడే పిల్లలు. ఎందుకు వచ్చింది జబ్బు అంటే వారు ధర్మశాస్త్రము విననొల్లడు. అంటే ఎప్పటికీ ప్రయత్నం కూడా, కొంచెం ఒకసారిగా విందాము అనేటువంటి ప్రయత్నము కూడా చేయని పిల్లలు వీళ్ళు. ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు అని 10వ వచనంలో చెప్తాడు. దర్శనము చూడవద్దనని దర్శనము చూచి వారితో చెప్పువారును, యుక్తమైన యుక్త వాక్యములు మాతో ప్రవచించొద్దు. ఏమండో వింటున్నారా? యుక్తంగా ఉండాలని దేవుడే చెప్తే ఆ యుక్తమైన మాటలు మాకు ప్రవచించొద్దు అని సాఫ్ట్, మమ్మల్ని గద్దించినట్టు అసలే వెరీ సాఫ్ట్ నేచర్, నాకు గద్దిస్తే మేము రావు అని చెప్తున్నారు కదా. వాళ్ళని అంటున్నాడు, ఏమంటున్నాడు? యుక్త మాటలు మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలే మాతో పలకండి అని, మాయ దర్శనములు కనుడి అని, అడ్డము రాకుండి త్రోవ నుండి తొలగిపోండి, మాకు అడ్డులను త్రోవ నుండి వెళ్ళిపోండి అని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి అసలు మా ఎదుటే ఎత్తకండి అంటున్నారంట. వాక్యం వినని పిల్లలు ఏం చెప్తున్నారు ఈ రోజుల్లో? చూడండి, ఏ సంఘానికి వెళ్ళినా మ్యూజిక్ కొట్టేదాకా, మోగిచ్చేదాకా, అలసిపోయేదాకా బాగానే ఉంటారు. వాక్యం అనగా నిద్రపోతారు, లేదా చెప్పడానికైనా ఇష్టపడరు, వినడానికైనా ఇష్టపడరు. ఈ పరిస్థితి సంఘంలోకి వచ్చిందని యెషయా గ్రంథం ఎప్పుడు రాయబడింది చెప్పండి? ఎప్పుడు రాయబడింది? అసలు ఏం దేవుడు, ఎంత భవిష్యత్తు పెరిగిన దేవుడు. చివరికి ఆయన మాటలు వినటానికి ఇష్టపడిన జనాంగం, మేము నిన్ను నమ్ముకున్నాము అనేటువంటి జనాంగం, అని పేరు పెట్టుకున్న జనాంగం, నీ మాటలోకి దారిలోకి తొలగిపోలే జనాంగంగా ఉన్నారట. ఇంకేమంటున్నారట? ఎదుట పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడని భవిష్యత్ జ్ఞానంతో పలికేవారుగా ఉన్నారు. మరి నిమిత్తం దేవుడు ఊరుకుంటాడా? 12వ వచనంలో ఆ పరిశుద్ధ దేవుడు వద్దని చెప్తున్నారు కదరా, మీరు ఈ వాక్యము వద్దు అని త్రోసివేసి, ఏం పెట్టండి? వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును, బలత్కారం అంటే మీరు ఈ టైం నుండి ఆ టైంకి ప్రార్థన చేసుకున్నాం, నిద్ర వచ్చినా మేల్కొని ఉన్నాం, అది బలత్కారమే కాదు. క్యాజువల్ గా మనలో ఒక బయలాజికల్ క్లాక్ ఉంటుంది. నీకు 6ంటికి ఎందుకు వెళ్ళిపోతుంది, 10ంటికి ఎందుకు నిద్రపోతుంది చెప్పు? రాత్రి ఎందుకు నిద్రపోతున్నాను ఎందుకంటున్నావు? ఆకలిగా ఉంది, తినాల్సిన టైంలో ఈ ఉపవాసం అని ప్రకటించుకుంటున్నావు. నీ ఉపవాసము నీకు నీ దేవునికి మధ్య జరగవలసిన ఒడంబడిక, నీ దేవునితో నీకు జరగవలసిన చర్చ. సరే, సంఘంగా ఇంటర్నల్ గా మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. దాన్ని బహిరంగంగా ప్రకటిస్తే ఎదుటివాడు దాన్ని క్వశ్చనిస్తే, మీ దేవుడు ఎంత కఠినాత్ముడు అంటే చెప్పుకోలేనటువంటి విధానాలు మనమే పారంపర్య ఆచారాలుగా పెట్టుకున్న మనల్ని అడిగేవాడు లేడనుకుంటున్నాం. ఖచ్చితంగా దేవుళ్ళు అక్కడ ఉంటారు. అదేమంటున్నాడు? వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారం జరుగుతోంది సంఘాలు. బలత్కారమును, కృత్రిమమును. పరిశుద్ధాత్మను వస్తే ఏం జరుగుతుంది చెప్పండి? పరిశుద్ధాత్మ వస్తే ఏం జరుగుతుంది? డ్రమ్ములు మోగించాలి, చేతులు మోగించాలి, మీరు కదిలిపోవాలి, మేము కదిలిపోవాలి, స్తంభాలు కదిలిపోవాలి అనేటువంటి కృత్రిమమైనటువంటి యాక్టివిటీస్ సంఘాల్లో తీసుకొచ్చి, పరిశుద్ధాత్మ వస్తే మరింత వాక్య ప్రచురణ జరుగుతుందనేటువంటి వివేకాన్ని కూడా కోల్పోయి ఇష్టానుసారంగా కృత్రిమముని, అంటే కృత్రిమని ఇంగ్లీష్ ఆర్టిఫిషియల్ గా బ్రతుకుతున్న ఈ మనుషులకి ఏం చెప్తే అర్థమవుతుంది? ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది తెలుసు కదా. వచ్చింది బాబు, ఏదేదో చేసేది, ఎవరినో చేసేది అనుకోకండి. మీలో ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. అన్నిటికంటే ది బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరు అనుకుంటున్నారు? మనిషే. ఎలా ఉంటాడు తెలుసు, అన్ని తెలుసు, దేని చేయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే.
ఏం చేయాలో మేలు మాత్రం జరగలేదు. ఏదైతే జరగకూడదో అదే ఏదైతే జరగనీయకూడదో అదే జరగడానికి దాన్ని వినియోగించుకుంటున్నాం. సంఘాల్లో ఏం జరుగుతుందంట? బలత్కారమును కృత్రిమమును జరుగుతుంది. దేని వదిలేసి? దేవుని మాటను వదిలేసి. అదే ఇంకో కింద ఏమంటున్నాడు చూడండి, అట్టి వాటిని దేనిని ఆధారం చేసుకున్నారు? బలత్కారమును కృత్రిమమును ఆధారం చేసుకుంటున్నారు కనుక మీ దోషము అండర్లైన్ చేసుకోండి. మీ దోషము అది ఇదేంటిదైనా మేము కృత్రిమము అన్నా మీరేగా, నీ పనేగా. మరి ఇంకా ఇంకేం కోరుకున్నారు మనం? 10వ వచనంలో ఆ మాట ఏంటి? మీరు కృత్రిమమును ఏమేమి బలత్కారమును నమ్ముకుని అట్టి వాటిని ఆధారం చేసుకున్నారు కనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడగా ఉండి గోడ నుండి జోగి పడిపోతున్న గోడ అండవలే. అంటే పగిలిపోతున్న గోడ నుండి విడిపోయిన గోడ. అర్థమైందా? మీ లాంగ్వేజ్ లో చెప్తే పడిపోయిన గోడ నుండి జోగి పడపోతున్న గోడ అండవలే అవును. అదే ఉంటుంది. పడిపోయి గోడ నుండి విడిపోయి నిలువుగా ఎప్పుడు పడిపోతుందో గోడ ఎప్పటికీ నిలిచి ఉంటుందా? హఠాత్తుగా. దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేసేవాడి పరిస్థితి కూడా అంతే. నిన్నే చూసాం కదా, బాగానే ఉన్నాడు అంటాడు, తెల్లవారుగా తెచ్చినట్టు ఉంటాడు. దేవుడు మనిషికి ఎంత ఆయుష్ని ఇవ్వాలో అంతవరకు మనిషి బ్రతుకుతాడు. తర్వాత నువ్వు ఏ వెంటిలేటర్ పెట్టినా, ఏ మెడిసిన్ ఇచ్చినా, ఏం చేసినా ఏమి జరగదు. ఆయన తీసుకెళ్ళిన తర్వాత ఇంకేం జరగదు. అందుకే అంటున్నాడు నీ పరిస్థితి కూడా అలాగే అవుతుంది అని చెప్తున్నాడు. దేవుని మాటను మనం ఎప్పుడు ఏం చెప్తాను? మీరు చెప్పేవాడు, మేము వినేవాడు, మా కన్నగారు ఇక్కడ ఉన్నాం అనుకున్నావా? అది నీ కన్న నిజంగానే. ఎందుకంటే దేవుని యొక్క మాటను మాత్రం రిజెక్ట్ చేయకూడదు. దేవుని యొక్క మాటను వినటానికే మీరు శ్రద్ధ చూపాలి. ఎందుకంటే నీ వాక్యమే. అందుకే సవాల్ చేసి మీరు ఆడని రొట్టెలు చేసుకోవాలని 40 దినాలను ఆయన ఉపవాసంలో అరణ్యంలో తోడిపోయింది. ఆయనే ఉండాలనుకోలేదు. పరివార ఇన్ఫర్మేషన్ మత్తయి సువార్త 4వ అధ్యాయం చదువుకోండి. చదవని వాళ్ళే ఇలాంటి పారంపర్య ఆచార్యాలకి వెళ్తారు. ఆయన అరణ్యానికి కొనిపోబడితే అరణ్యంలో ఏం దొరుకుతుంది? ఇప్పటికే అరణ్యంలో తప్పిపోయిన వాళ్ళు ఎన్నో రోజులు ఉపవాసం ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఆహారం దొరకనీయకుండా ఉంటే మొట్టమొదటి ఆయన పెట్టిన పరీక్షను చెప్పండి. సాతాను, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో, శరీరాశ. తర్వాత ఏం చూపించింది? ఎత్తైన పర్వతాన్ని తీసుకెళ్ళి ఇవన్నీ నావి, నువ్వు నా కాళ్ళకు మొక్కు, నేత్రాశ. తర్వాత నీవు నన్ను మొక్కితే అనగానే జీవపు డంబాన్ని నీకు అన్ని ఇచ్చేస్తాను. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని. నువ్వు ఉపవాసం ఉంటే పరీక్ష చూపిస్తుంది నీకు. పరీక్షలు నెగ్గాలి. పరీక్షలు నెగ్గిన వాడికే ఉత్తమమైన ఉద్యోగము. ఉద్యోగం సరిగ్గా చేయకపోతే డిస్మిస్ అయిపోతావు. అది జరగకుండా ఉండాలంటే వాక్య ప్రబోధన నీకు జరిగి తీరాల్సిందే. నీకు ప్రపంచనంగా వాక్యం వినపడలేదు అంటే నువ్వు మరణానికి అతి దగ్గరగా ఉన్నావు. బైబిల్ దాన్ని ఏం చెప్పింది తెలుసా? వేరులో ఉంది గొడ్డలి ఫర్ ఎవ్రీవన్ అని చెప్పిందా లేదా? అంటే గొడ్డలి వేరు దగ్గర ఉందంటే ఏంటి అర్థం? కొమ్మలు అడిగిందంటే మళ్ళీ చిగురు వస్తుంది. అవునా కదా? గొడ్డలి దగ్గర వేరు దగ్గర ఉందంటే అసలు అదే చెప్పాడు. మళ్ళీ నువ్వు బ్రతికి తీరవు. అవసరం అండి ఇవన్నీ. మనకి దేవుడు ఆయుష్ ఇచ్చింది ఏంటంటే తిరిగి ఎంజాయ్ చేయడానికి, లోకంలో ఇష్టానుసారం బ్రతకడానికి. నీకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ ప్రత్యేకమైన జీవిత విధానంలో నీ ప్రాతిపత్యాన్ని నువ్వు చూపించుకోలేదనుకో, నువ్వేమనుకుంటే ఈ లోకంలో అందరి ముందు భక్తురాలాగా మిగిలిపోతావు. కానీ దేవుని దృష్టిలో మాత్రం అపరాధిదే. దేవుని దృష్టిలో అపరాధిదే. అందుకే అంటున్నాడు లూకాసు వార్త 3వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఎక్కడుందట? చేట ఎక్కడ అల్మారాలో పెట్టలేదంట, చంద్రలో పెట్టలేదంట, ఇంకెక్కడ దాయలేదట. ఆయన చేట ఆయన చేతిలోనే ఉంది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసేవాడు. సుమా, నువ్వు
దేన్ని? పొట్టుని ఆరని అగ్నిలో పొట్టుని కాల్చి వేస్తాడు. గోధుమలను మాత్రమే పొట్టులో పెడతాడు. పొట్టు ఇన్ ది సెన్స్ పరలోకంలో. మరి ఆరని అగ్ని అంటే పాతాళం. పొట్టువా గింజవా? మనమే గింజలు వాడుకుంటాం కదండి. గింజలు అనుకున్న మనం పైకి కొన్ని గింజలు ఎలా ఉంటాయి చూడండి, చుట్టం చాలా ఇలా నొక్కగానే తప్పుడు వెళ్ళిపోతాయి. అంటే లోపలంతా ఆ ప్రోటీన్ అంతా తినేస్తుంది ఒక ఏదో ఒకటి పురుగు, కానీ పైన శరీరం మాత్రం నీట్ గా ఉంటుంది. అదే మంచి గింజలు అని ఎండబెట్టాలని చెయ్యలా కలపగానే అన్ని టప్పటప్పమంటే పొట్టులాగా అయిపోతాయి. మీ జీవితం కూడా అంతే. క్రైస్తవుని యొక్క జీవితం ఇప్పుడున్న నామకాత క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు. దొంగ ఉన్నాడంటే మంచోడు, భక్తుడు ఉన్నాడంటే దొంగ ఉన్నట్టే కదా. మంచి బోధకుడు ఉన్నాడంటే అబద్ధ బోధకుడు ఉన్నట్టే కదా. మంచి ప్రవక్త ఉన్నాడంటే అబద్ధ ప్రవక్తను పట్టించేస్తాడు కదా. ఇలాంటి పరిస్థితుల్లో మంచి గోధుమలుగా నువ్వు అవ్వాలి అంటే మంచి పోషకాలు నీకు వెళ్ళాలి. ఆ మంచి పోషకాలు నీకు ఎలా ఉండాలంటే, నీకు చేదుగా అనిపించవచ్చు ఔషధం, నీకు కొంచెం బర్నింగ్ సెన్స్ అవ్వచ్చు, లేదంటే నువ్వు పొడవ పడవచ్చు. ఎట్టికేడైనా కానీ ఉదక స్నానం చేయాల్సిన వాక్యంలోకి వచ్చి నేను చాకలికి సబ్బులు అంటుండ్రో ఏమన్నా లేదా? వాక్యము చాకలికి సబ్బు లాంటి వాడు, మరి బంగారానికి కొలిమి లాంటి వాడిని. మరి కొలిమిలో వేస్తే బంగారం చాలా బాగుంది, వెచ్చగా కాల్చుకోవడానికి ఉన్నాం కదా, కరిగిపోతుందండి. బంగారమే కరిగిపోతుంది కదా. ఆఫ్టర్ లోహం ఎలిమెంట్ అది. నువ్వు మనిషివి కదా. దేవుని వాక్యం నిన్ను కరిగించట్లేదంటే నువ్వు ఎక్కడున్నావు? తాలు గింజవై సంఘంలో ఉన్నావా నిజమైన గింజలు అనుకుంటూ? ఇది ఎంత అన్యాయం తెలుసా? నీకు నువ్వు నాశనం చేసుకోవడం. చిన్నప్పుడు ఒక బస్మాస్టర్ కదా ఎప్పుడు నాకు ఉంటుంది, అందరినీ చంపేసే గుణాన్ని నాకు ఒక శక్తిని ప్రసాదించు అంటే వాడు అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. అందరినీ ఇబ్బంది పెడుతున్నాడంటే వాడికి శిక్ష ఏంటంటే, వాడికి ఇచ్చిన గిఫ్ట్ వరంలో వాడిని ఎత్తి మీద వాడు పెట్టుకున్న వాడు భస్మం అయిపోయే ఒక లిటిగేషన్ ఇచ్చాడంట. వీడంతా అయ్యో లిటిగే చేయకపోగానే వాడంతటా వాడే అలా ఉన్నది నాటి క్రైస్తవులు. వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం అది. మీ మూర్ఖులనే కాదు, శరీరపరమైనటువంటి ఎముకల్లో ఉన్న మూర్ఖులే కాదు, అంతరంగంలో ఉన్న ఆలోచనలు కూడా తెగ నరికేటువంటి శక్తి కలిగిన ఈ రెండంచులు కలిగిన ఖడ్గాలను నిర్లక్ష్యం చేస్తుంది. ఇంత చీప్గా ఉన్న దేవుని మాట నీకు. అందుకే అంటున్నాడు ఈ నిర్గమాకాండము 15వ అధ్యాయము 7వ వచనంలో చూడండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 7వ వచనం. నీ మీదికి లేచువారిని నీ మహిమాతిశయము వలన అణిచివేయుదువు, నీ కోపాగ్నిని రగలచేయుదువు, అది వారిని ఎట్లా చెత్తవలే. ఇందాక పొట్టు ఎక్కడ వెళ్ళిందంట? ఆరని అగ్నిలోకి వెళ్ళిందంట. ఆ పొట్టుని ఇన్ని సెన్స్ ఏమంటున్నాడు? చెత్త అంటున్నాడు. చెత్త వలే దహించేస్తుంది అనే మాట మీకు తెలుసా? నా మాట కాదు. నిజం దేవుని యొక్క రిఫరెన్స్ ఎవరికి లేదా? ఆలోచనలు వస్తున్నాయా? ఇంటి దగ్గర ఒక అరగంట ముందే కొనుక్కొని రండి దేవుని మాట వినడానికి. దుప్పి ఎలా దేనికోసం ఆశపడుతుంది చెప్పండి? దుప్పి నీటి కన్నా ఆశపడుతుందంట. కానీ మనిషి దేవాన్ని నేను ఈ మాటల కొరకు నేను ఆశపడతాను, ఎవరు ముగిపోతాను అనుకున్నాను. వాక్యాన్ని రిజెక్ట్ చేయను. దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లు దేవాని మాటల కొరకు నేను ఆశపడుతున్నాను అనేటువంటి స్థితిలోకి నువ్వు రాలేదంటే ఏం ప్రయాసపడుతున్నావు? పొద్దున్న నుంచి సూర్యుడు ఉదయించి నుండి సూర్యుడు అస్తమించిన వరకు నువ్వు పడే ప్రయాస అంతా వ్యర్థము అని చెప్పాడా లేదా? ఎవరా భక్తుడు? ఎవరు? మోషే. ఎవరు లేదో చెప్పండి. మోషేనా? సొలొమోను గారు. ఆయన ఏమన్నా ఇక్కడే కూర్చొని యోగి రామనా ఏంటి? కాదు. అన్ని చూసొచ్చేవారు, అన్ని చూసారు. మీరు నమ్మకండి రా, అంతా వ్యర్థం. దేని మాట నిలవదురా, దేవుని మాటే నిలుస్తుందిరా. అదే ప్రతి దానికి కుదురుబాటు కాలం ఉంది. దేవుని మాట మీద నిలబడండి రా అని చెప్పిన ఆ మహానుభావుడు ఉన్నాడే. వ్యర్థమని చెప్పిపోతే మనం మన పరిస్థితులు స్థితిగతులు అలా మరచేసుకున్నాం. మనంతటా మనమే అన్ని శరీరపరంగా నలిచిపోయి ఇక్కడికి వచ్చి విశ్రాంతి దొరికింది నాయనని మన శరీరం ఏం చేస్తుంది? విశ్రాంతిని కోరుకుంటాం. కానీ దేవుని యొక్క మాట వినబడుతున్నప్పుడు నువ్వు విశ్రాంతిలోకి వెళ్ళకూడదు. శరీరం ఎట్లాగో మన్ను కనుక
వచ్చేస్తాయి. అంత కెపాసిటీ కలిగిన దేవుడు మన దేవుడు. యెహోవాను దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఏ దేవుడు చెప్పాలా, మీరు ఎక్కడైనా పడేసుకుంటారు, నేను తెప్పించుకోగలను మిమ్మల్ని. వన్స్ నా ఎదుటికి నీతి క్రియలు కనపడలేదా, ఎడం వైపున ఉన్న వాళ్ళు పొమ్మంటాను, కుడి వైపున ఉన్న వాళ్ళు రమ్మంటాను. ఇంత సింపుల్. అంత సింపుల్ గా చెప్తే దేవుని భక్తిలో రోజు రోజుకి నువ్వు భక్తి నిన్ను నీవు అభివృద్ధి చేసుకుంటే నేను చాలా నేర్చుకుని కాపాయని అంటున్నారు. నువ్వు దేవుని యొక్క మాటలు ఇందాక చదివా కదా 49వ అధ్యాయం ఏమన్నాడు, ఆ దేవుని యొక్క మాటలను జపమకు అడ్డులే, దానిలో ఒప్పుకో అంటున్నారట. ఆ జనాంగం అప్పటి నుండి మారలేదు మరి. అందుకే ఏమంటున్నాడు చదవండి, చెత్తలా పడేస్తాను అంటున్నాడు. అయితే యెషయా గ్రంథం 47వ అధ్యాయం చూడండి, 14 వచ్చింది. ఇదే యెషయా గ్రంథము 47వ అధ్యాయము 47వ అధ్యాయము 14 వచ్చింది. 47వ అధ్యాయం 14. వారు కొయ్య కాలువలనే అయిరి, అగ్ని వారిని కాల్చివేయుచున్నది, జ్వాల యొక్క బలము నుండి తమ్మును తాము తప్పించుకోలేరు. నా అంతటి నుండి ఎలాగైనా తప్పించుకొని బయటపడ్డాను అని చెప్పుకోవడానికి లేదట. నువ్వు ఆయన చేతులను పడితే అది కాల్చుకోవడానికి నిప్పు కాదురా బాబు, మళ్ళీ ఎదుట కూర్చొని కాచుకోదగినది కాదు. చాలా మంది నువ్వు నరకంలో పడతావు అంటే అక్కడికి వెళ్ళి సరికాల్చుకుంటావు అంటారు. దాన్ని కూడా ఇప్పించారండి దేవుడు. ఎంత మంచి దేవుడు. నువ్వు ఎదురు కూర్చొని కాల్చుకునే రకం కాదు ఆజ్ఞ అంటే నీ మీద. అందుకే ఒక సిచ్యువేషన్ చెప్పాడు లూకాసు వార్త 18వ అధ్యాయం. మీకు తెలుసు వాడి యొక్క యాక్టివిటీ, రిచెస్ట్ పర్సన్ యొక్క యాక్టివిటీ చెప్పాడు. వాడు ప్రతి దినము అనే మాట మీకు ఆ 18వ అధ్యాయంలో ఉంటుంది. ప్రతి దినము సుఖపడేవాడు. ఆయన అన్నీ ఇచ్చారు, థ్యాంక్ యూ అనేసి అన్ని తిట్టగలిగి నా ప్రాణమా దీనము త్రాగుము సుఖించుము అనగానే అరే వెర్రోడా అనిపించాడట. అంటే మనం సుఖంగా ఉన్నాను ఆయన ప్రార్థన చేసుకుంటే దేవుడు శరీరోడా అంటున్నాడని అర్థం. నన్ను చాలా సుఖంగా మాట్లాడుకుంటున్నావా ఫోన్లో? ఏం మాట్లాడతావు ఫోన్లో? ఎంత మాట్లాడతావు? ఉపయోగం ఏంటి? దేవుడు నోరిచ్చింది ఎందుకు? దేవుడు మాట చెప్పాలని. కానీ నీకు ఎగ్జామ్షన్ ఇచ్చాడు. అరే క్వశ్చన్ ప్రశ్నలు అడుగుకోరా, అందరితో సమాధానంగా ఉంటారా? కాదు. ఎక్కడి నుంచి అక్కడికి లాగుతాం, ఉపయోగం లేదు అని చెప్పుకుంటాం. అయినా దేవుడు టైం మనకి ఇచ్చాడు. ఎన్ని చెప్పు మేము మాకు మా దారిలో వెళ్ళిపోండి, దేవుడి మాట నాకు వద్దు అంటున్నాం. అది కాల్చుకోవడం నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాల్చుకోనదగినది అస్సలు కాదు. నువ్వు అనుకుంటున్నావేమో నేను చాలా బాగుంటాను, పరలోకం దేవుడి దగ్గర చాలా చెప్పుకోవచ్చు, నాకుంటే క్వశ్చన్ నాకు ఉన్నాయంటున్నారు చాలా మంది. అసలు దేవుడి దగ్గరికి వెళ్తే మనం మాట్లాడుకోవడానికి ఏమవుతుంది? బైబిల్ చదవండి. నువ్వు ఆ మహాసభలోకి వెళ్ళగానే నువ్వు నడుస్తూ ఉంటే నీ క్రియలన్నీ నీ వెంట వస్తూ ఉంటాయి తెలుసా. అవి కాకుండా నీ ఎదుటికి ఇగో ఈ దూరాలు తెస్తాడు, రాళ్ళని తెస్తాడు, అవి సాక్షులుగా నిలబడతాయి. అసలు ఏమన్నా అర్థమవుతుందా? నీ లైఫ్ గురించి నీకు సీరియస్నెస్ ఉందా? ఎంత సీరియస్నెస్ లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నెగ్లెక్ట్ చేస్తారు. అసలు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే తీర్పు దేవుని ఇంటనే ఆరంభమైతే ఇక ఎక్కడ ఉండవు. ఆరంభం ఎక్కడ? నాదిలోనే అంశ కాదు. ఆరంభమే ఎంత ఘోరంగా ఉంటే ఇంకా అన్నిల గురించి, రాని వాళ్ళ గురించి, దేవుడు ఎవడని అసలు 3 మేకులు పీక్కోలేదు అన్న వాళ్ళ గురించి, దేవుడు అంటే రిచ్గా ఉండాలన్న వాళ్ళ పరిస్థితులు ఏంటంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయవలసిన అవసరం ఏం లేదా? ఏదైతే ప్రార్థన చేయండి, ఇందులో వేగునే లేచి ప్రార్థన చేయండి, తప్పే ఏం లేదు. అసలు నీ నోటు నీ ఇంటి దగ్గర నుంచి స్వార్థ ధ్వని ఏమన్నా వెళ్తూ ఉందా? నీ యొక్క శరీరం నుండి, నీ యొక్క అవయవ భాగాల నుండి, నీ అంతరేంద్రియముల నుండి నీకు ఒక కట్టు ఏమన్నా ఉందా? నేను నా దేవుని యొక్క సాధనాన్ని ఎలాగైనా దేనైనా భరించి నేను నా దేవుని నీకు చూపించే వెళ్తానని ఒక కట్టుబాటు ఉందా నీకు? నీ ఫ్యామిలీలో ఎవరలేకపోతున్నావు, నీ ఇంట్లో వాళ్ళని నువ్వు చెప్పలేకపోతున్నావు, నీ ఇంటి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టలేకపోతున్నావు అంటే సాతాను ఎంతగా మనల్ని ఆక్యుపై చేసింది గమనించారు. ఎప్పుడన్నా ఎంత రూట్ గా ఉన్నామో మనకు తెలియదు. అందుకే ఒకడు అద్దంలో చూసుకొని వచ్చి వాడిని మర్చిపోయినట్టుగా దేవుని వాక్యం అన్న తర్వాత బయటకు వెళ్ళిపోయి వాళ్ళ సంగతి ఇలాగే ఒకడు అంటాడు యాకోబు గారు. ఒకవేళ మీరు అద్దంలో చూసుకున్నారా లేదా? మీరు ఎక్కడ ఉంటారు?
గుర్తులేదు. నా కళ్ళు పోతే నా ఏడుకోండి ఎంత బాగున్నాను చూసుకొని వస్తాను. తీరికి వచ్చిన తర్వాత నీ రూపాన్ని గుర్తుంటుందా? పర్టికులర్ గా గుర్తుకు రాదు ఫేస్. నీ ఫేస్ అదే కదా, అదే కదా. ఎన్ని ఫేస్ గుర్తు వస్తాయి నీదే. వాక్యం ఉన్నా కూడా అట్లాగే ఉన్నారంట మనుషులు. అందుకని సామెతల గ్రంథం చూడండి 20వ అధ్యాయంలో ఒక మాట చూపిస్తారు, ఆశ్చర్యం కలుగుతుంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. దేవుడు ఎంత బాగా మాట్లాడిస్తున్నాడు అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క మాటను తెలుసుకోవాలి. 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ అది ఎవరు? నిరేకమేంటి? నీ ఆత్మ. అది ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. అది ఊరి మీద కూర్చోదండో. కింద చెప్తున్నారు చదవండి. అది అంతరంగములన్నీ ఏదైనా వాక్యం పడుతుంది అంటది నీ మనసు. పడుకో అంటారు శరీరం. ఇలా చూడండి, సెకండ్ ఒక విషయం నిన్ను శోధిస్తూనే ఉంటుంది. ఎంత తిన్నావేంటి అంటారు శరీరం. అది తినకపోతే మళ్ళీ గుర్తుగా తింటుంది. అది ఏంటి ఇలా ఉన్నావు, నిద్రపోతున్నావు, తిరిగిపోతుంది, నిద్రపోతే సోమరిపోతే అయ్యి ఉంటుందని వాక్యం చెప్పింది. అంటే చాలా ఎంతొచ్చు పడుకుంటే ఇంకా బాగుంటుంది అంటారు శరీరం. ఇలా శరీరంలో ఉన్న విషయాలని, అంతరంగంలో ఉన్న విషయాలతో ప్రతిరోజు నీకు పరీక్ష జరుగుతూ ఉంటే, నిన్ను శోధిస్తూ ఉంటే, నన్ను ఎవరు చూడలేదంటావేంటి? నీ ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఆ దీపం ఊగిన కూర్చోదు, అది నిన్నే శోధిస్తా ఉంటది. నీ అంతరంగంలో అంటే శరీరంలో ఉన్న పార్ట్స్ వల్ల చేసే పనులు అవ్వండి, ఆలోచనలు అవ్వండి, ఇంకేమైనా అవ్వండి, వాటన్నిటిని శోధిస్తూ నువ్వు అనుకున్నా నన్ను ఎవరు చదువుతున్నాడు అనుకుంటావు. అయ్యో, నీ ఆత్మే నిన్ను శోధిస్తుంది తెలుసా? అది ఒక రోజు దేవుడి దగ్గరికి వెళ్తుంది. నువ్వు ఈ రోజు నీ భార్య కళ్ళు కప్పచ్చు, ఈ రోజు నీ భర్త కళ్ళు నువ్వు కప్పచ్చు. అసలు సంఘ కాపరిని కళ్ళు కప్పేయచ్చు. ఐదారు వందనాలంటే ఐదారు ఏమంటారు? అమ్మ ఎంత భక్తురాలు అనుకుంటారు. ఏం చెప్తాం మరి? అంత భక్తి, అంత విధేయత చూపించిన భక్తుడనే అంటదా అనుకుంటాం. నీ అంతరంగమే నిన్ను శోధిస్తుంది. అండర్లైన్ దిస్ పాయింట్, రాసుకోండి మీ పుస్తకాల్లో. అంతరంగం నిన్ను శోధిస్తుంది. ఒక్కసారి గమనించు. ఆ అంతరంగాన్ని శోధిస్తున్న ఆత్మను గుర్తుపట్టు. ఆ ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మరి శరీరం ఏమిటయ్యా అంటే ఈ భూమి మీద బ్రతకటానికి దేవుడు ఇచ్చిన మనకి సూట్. అంతే, ఉచితంగా ఇచ్చాడు. ఈ సూట్ ఏం చేస్తుందయ్యా అంటే చేయాలనుకున్న మేలు లేని చేయటానికి ఇష్టపడని ఇది దీన్ని వ్యతిరేకిస్తుంది, అది దీన్ని వ్యతిరేకిస్తుంది. ఈ సంఘర్షణల మధ్య స్థిరముగా, నిత్యముగా, హ్యాపీగా ఉండాలి అంటే దానికి ఒకే ఒక్క ఆధారం దేవుని మాట. ఈ లోపు శరీరానికి రోగం వచ్చిందా, యూ డోంట్ కేర్. ఈ లోపు శరీరానికి శోధన వచ్చిందా, యూ డోంట్ ఫీల్. ఈ లోపు శరీరానికి ఇంకేదన్నా అయిపోతుందా, యూ నెవర్ బీన్. నా వెనక ఉన్నవాడు దేవుడు అనే స్ట్రాటజీకి నువ్వు రాలేదనుకో, నీ విశ్వాసము వ్యర్థము. ఎన్నాళ్ళు ఉంటాను చెప్పండి? మందేసుకోలేదు, నాకు ఏ రోగం రాలేదు, నాకు అంతా బాగుంది, ఇల్లు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చనిపోయిన ధనవంతుడి సంగతి ఏం చెప్పండి? ఏ రోగం ఉందా ధనవంతుడికి? లేదే. ఇల్లంతా రొట్టెలు, కింద పడిన రొట్టెల గురించి కూడా ఆలోచించకుండా, ఫుడ్ కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా తిన్నాడండి ధనవంతుడు. ఆ రొట్టె ముక్కలు తింటా బతికాడంట. ఏంట్రా ఈ పళ్ళ దగ్గర ఉన్న తుమ్మకలు తింటున్నావు, నేను ఫుడ్ పంపిస్తాను అనొచ్చు కదా ధనవంతుడు. అట్లా ఏమన్నా నీ ఇంట్లో 4 రకాల ఫుడ్లు ఉంటే అన్ని ఒక రోజు తింటావు, కొంచెం కొంచెం తినవాలి, మళ్ళీ రిజల్ట్ కావాల్సిందే. మనం ఒక రోజు 4 కూరలు తినడం వల్ల ఏముండదండి, ఒక కూర తినడం వల్ల ఏముండదు. శరీరం మాత్రం తృప్తి కొడుతుంది. అందుకే అన్ని ఆహారం రుచి చూచినట్లుగా రుచి చూస్తున్నారు కదా మీరు ఫుడ్ని, అలాగే నా మాటను కూడా మీరు రుచి చూడండి రా అంటున్నాడు దేవుడు. రుచి చూస్తున్నారండి అంటున్నాడంట. అందుకని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అస్సలు దేవుడు ఊరుకొని అంటున్నాడు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఈ పునాది మీద ఏమేమి కట్టుకున్నాడు? ఒకడు ఎలా కట్టుకున్నాడట? పునాది మీద బంగారంతో కట్టేవాడు ఒకడట, వెండితో కట్టేవాడు ఒకడట, వెలగల రాళ్లతో కట్టేవాడు ఒకడు, కర్రతో కట్టుకున్నాడు. అయ్యా నాకు ఇది ఇస్తే ఇది ఇచ్చేస్తానేవాడు ఒకడు. ఇంకొకటి ఇది చెయ్యమను నేను నమ్ముతాననేవాడు. కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో నీ విశ్వాసాన్ని కట్టుకుంటుంటే
వాని వాని పని కనబడును. ఎక్కడ కనపడుతుంది? ఎక్కడ కనపడుతుంది? దేవుని ఎదుట. ఆ దినమున నీ పని కనపడుతుంది. నువ్వు అనుకుంటున్నావు నాయన ఇక్కడ గుడికి వచ్చి నేను అవరాపాలు చేస్తాను నాయన, ఇక్కడికి వచ్చి నా పాదాలకి ధూళి దులిపేసి వెళ్ళిపోయాను నాయన, నేను బాధపడుతున్నానని చెప్పుకుంటుంటే అది ఎవరు గ్రహిస్తారు? ఎవరికి తెలుస్తుందా? తెలియదు. వాని వాని పని ఆ దినమున కనపడు. ఎప్పుడైనా చదివారండి ఇలాంటి మాటలు? నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, మీరు ఇలాంటి మాటలు విన్నారా? మరి ఎందుకంటే వాక్యానికి ఇంట్రెస్ట్ చూపించండి. అయ్యో ఇంకొకసారి నాకు అవకాశం ఇప్పించండి, మాట్లాడించండి అడగరేంటి? వాక్యమే కదా మిమ్మల్ని బ్రతికించేది. ఈ వాక్యమే నన్ను బ్రతికించేది. పాట పడుతున్నారే, ఆ వాక్యం చెప్తుంటే వద్దంటారేంటండి బాబు? ఏమంటున్నాడు ఇక్కడ? వాని వాని పని కనబడుతుంది. ఎప్పుడు కనబడుతుందయ్యా అంటే ఆ దినమున తేట పరచబడును. వెండితో కట్టావా నీ యొక్క దేవుని పనిని? గడ్డితో కట్టావా? కొయ్యకాలతో కట్టావా? వెలగల రాళ్ళతో కట్టావా? ఏ విధంగా కట్టావు నీ పనిని? ఆ దినమున తేట పరచబడును. మరియు వాని పని ఎట్టిదో అగ్నియే పరీక్షిస్తుంది. నా మాటే అగ్ని. అగ్నితో పరీక్షించుకుంటే రాళ్ళు, వెలగల రాళ్ళు కరిగిపోదా? వెండి కరిగిపోదా? ఆయన మాటతో కట్టబడిన పని కరిగిపోదు. సో ఏ విధంగా నీ విశ్వాసాన్ని కట్టుకుంటున్నావు? ఏ విధంగా బ్రతుకుతున్నావు? నీ బ్రతుకు ఆయన మాటను రిజెక్ట్ చేసేసి నిన్నే గొప్ప దేవుడు అని పాట పడితే ఒప్పుకుంటాడా? ఆ గొప్ప దేవుని మాట నీ నోట ప్రచురణ కావాలి. అందుకే బల తీసుకోన్నాడు దేవుడు తెలుసా? మీరు మాటలు విని, మీరు రొట్టెలు తిని, పాత్రలో తాగి ఏం చేయమన్నాడు? ఇంటికి నిద్రపోమన్నాడా? నా మాటలను ప్రచురము ఇన్ ది సెన్స్ ఏంటి? పొద్దున్నే మైకెట్టుకొని కాయలు కూరగాయలు అని వాడు ఎందుకు వస్తున్నాడు? నీకు శరీరపరమైన ఆహారాన్ని అందించడం. అంతకంటే డ్యూటీగా నువ్వు నీ పనిని ప్రచురం చేయాలి. ఇప్పుడు తాగుతున్నావు రుచిగా ఉందని, తింటున్నావు బాగుంది రొట్టె అనుకొని ఆయన చెప్పాడు. ఏం చేస్తావు? పండుగ డేస్ నలిచేస్తున్నావు కదా, దీన్ని రొట్టె అనుకోకురోయ్. శరీరము, నా శరీరం, నా బిడ్డ శరీరం ఎలా నలిగిందో తెలుసా మీకు? ఎలా నలిగింది? ఆయన ఈ క్రియేటర్. నువ్వు ఒక ఇంటికి ఒక ఓనర్ అయ్యావనుకో, నా ఇంట్లో నన్నే అవమానపరుస్తావు అనుకో. ఆయన ఈ ప్రపంచానికి క్రియేటర్. ఆయన లేకుండా ఏదైనా కలిగిందా? ఏది లేదు. అలాంటి ఆయన్ని కల్లరి కొండ మీద ఎక్కేదాకా కొడుతూనే ఉన్నారంట. కొర్రాలు రాశారు మన మ్యూజియంలో. మన మానవ సమాజం ఎంత గొప్పగా చూసుకోండి. కొర్రాలు రాసుకున్నాం. శిరువునాడు మేము పొందేంతగా, రక్తం చిందించేంతగా ఆయన కొడితే ఒక్క మాట మాట్లాడలేని స్థితిలో వెళ్ళాడంటే ఎందుకు అంత న్యూట్రల్ అయి ఉంటాడు? ఆలోచించారు ఎప్పుడన్నా? నా తండ్రి ఏం చెప్పాడో అది విన్నాను, మీకు చెప్పాను, దాని ప్రకారం నేను నడుచుకున్నాను, మీరు కూడా నడుచుకోండి అన్నాడా లేదా? అయ్యో ఆయన ఏం చెప్పాడు నాకేం తెలిసిందని మీరు వింటేనే కదా తెలిసేది. ఈయనగా పోగా మా పొద్దు తొలగిపోండి అన్న వాళ్ళ పరిస్థితి అంతే. నిన్న అగ్నితో మీ పనిని కాల్చి వేస్తే అగ్నికైనా నిలబడతాను నాయన. నా పని అంత వెలగలిగిందని చెప్పుకునే దమ్ముందా? ధైర్యం ఉందా? విశ్వాసం ఉందా? ఓర్పు ఉందా? పరీక్ష నెగ్గగలన్న ఒక స్టామినా ఉండిందా? వచ్చి విని వెళ్ళిపోతే ఏంటి లాభం? నేను ఎంత క్షేమకరంగా ఉంచామని ప్రార్థన చేస్తాను. వెరీ గుడ్, వెరీ నైస్. ఇంత బాగా ఉంచాము అయినా అనుకుంటున్నాను. సో ఆఫ్టర్ దట్ ఏం చేసావు? క్షేమంగా ఉంచేసావు, వెరీ గుడ్ బాయ్ అని చెప్తే ఆయన పడుకుంటారా? ఆయన తన బాబుని చదువుకుంటున్నాడట. అమ్మా నీకు మీకు మూడింది అని. మీరేమో లిబియతం మొత్తమే మనందరూ కాన్సిడర్. ఆయన ఎప్పుడో చెప్పేశాడు లిబియతం వల్ల కాదు అర్థం. ఆయన నేను ఎంత చెప్పినా మీరు వినరు. ఆ టైంకి మీరు తెలుసుకోండి, నేను ఎంతగా చెప్పి పంపించినా మీరు వినరు. ధర్మశాస్త్రం రిజెక్ట్ చేసేసారు, నా మాట రిజెక్ట్ చేశారు. సో వన్ డే సార్ ఆ రోజు అయినా ప్లీజ్ ఎక్స్క్యూజ్ అని మీరు అనే ఛాన్స్ కూడా ఉండదు. ఈలోపే స్థిరపడిపోండి, సిద్ధపడిపోండి. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా అంటే జ్ఞాపకం చేసుకుంటే నాకు తాగితే మేము గుర్తు అయ్యే బాబు ఎంత వరకు సహించువాడే అనే మాట ఇప్పుడు కదా. చదవు వినమో చెప్తే పట్టించుకో. ఎట్లా వెళ్తాం పరలోకానికి? అంటే మేము చేసిన ఈ క్రియలు మమ్మల్ని పరలోక క్రియలు కాదు, ఆయన యొక్క ప్రేమ వల్లే వెళ్తున్నాం పరలోకానికి. అందుకే ఒక మాట చూపించేస్తాను చూడండి. యెషయా
8వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానులు అవమానము నొందిన వారై వారు విస్మయముంది చిక్కునబడి ఉన్నారు. ఎందుకు నాయన జ్ఞానానికి వచ్చి నొప్పేంటి నాయన? విస్మయమైన అవసరం ఏంటి నాయన అంటే వారు యెహోవా వాక్యమును నేను తెలివైన వాడు అనుకున్నవాడు ఏం చేశాడట? దేవుని మాటని నిరాకరించిన వారు వారికి ఉన్న జ్ఞానం ఏ పాఠం చెప్పండి. దేవుని వాక్యాన్ని రిజెక్ట్ చేసిన వాడి దగ్గర ఏ జ్ఞానం ఉండదు, జీరో. అర్థమవుతుందా? ఈ మాట మీకు హోషేయ గ్రంథము 9వ అధ్యాయం చూడండి, 10వ వచనం. హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. 9వ అధ్యాయం 17వ వచనం. వారు నా దేవుని మాటను ఆలకించలేదు కనుక దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. చాలు. దేవుని మాటను ఆలకించకుండా ఏమవుతుంది? దేవుడు నిన్ను నా మాట విన్నప్పుడు నీ మాట నేనే వినాలా? అప్పుడు ఏంటోనైనా ప్రార్థన చేసినా నాకు కలిసి రావట్లేదు, ప్రార్థన చేసినా నాకేం అవ్వటం లేదు అని ఏడుస్తావే అంటే నీకు టైం స్టార్ట్ అయిపోయిందని అర్థం. అర్థమవుతుందా? ఎన్ని శ్రమల కొలివిలో నువ్వు నలిగినా దేవుడు నిన్ను నెమ్మదిగా ఉంచాడంటే నువ్వు దేవుడితో ఉన్నట్టే. నువ్వు నీకు ఆ నెమ్మదిని ఎక్స్పీరియన్స్ చేసావంటే అందుకే ఆ మాట చూపించాలని సామెతల గ్రంథము మాట చూపించి నేను ముగించేస్తాను చూడండి. కీర్తనలు 112వ కీర్తన 112వ కీర్తన 112వ కీర్తన 7వ వచనం చూడండి. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడికి దుర్వార్తకు కూడా. ఇది దేవునికి దగ్గరగా ఉంటే, దేవుని మాటకు దగ్గరగా ఉంటే స్థిరంగా ఉంటావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి దుర్వార్త వినినా కూడా ఎలా ఉంటాడంట? అస్సలు భయపడ్డాడు. ఇది ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? చిటికి నేనేస్తే జరిచిపోతా ఉంటారు. మా తలనొప్పికి మొదలుపెట్టి మాయరోగం వచ్చినా కూడా మనలో భయం పోదు. అంటే దేవుని వాక్యం మీలో లేదని ప్రతి సెకండ్ దేవుని వాక్యంతో ఉండండి. ఉండొచ్చు. ఒకళ్ళు వేరే స్త్రీలో కూర్చు జరుపుకుంటున్న వాళ్ళు దేవుని మాటలు మేము చెప్పేవాళ్ళు లేదండి, మీరు వస్తే బాగుంటుందని మాకు పరిస్థితులు అనుభవించారు. అయితే నేను వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్, ఒక సజెషన్ ఇవ్వగలిగాను. ఒక వాక్యాన్ని తీసుకోండి, ఆ వారం అంతా చదువుకోండి, దాన్ని కంఠాపఠం చేయండి. వచ్చే వారం ఆ వాక్యం చదవండి, మళ్ళీ వచ్చే వారం రండి, ఈ వాక్యము ప్లస్ కొత్త వాక్యం. ఇలా నేర్చుకుంటూ పోతే బైబిల్ కంఠవాక్యం అయిపోదా? టైం దుర్వినియోగం చేసుకుని వాళ్ళు అవుతారు కదా, అవ్వరు కదా. అలా ఉండాలి. వాక్యం మీద ఆసక్తిని పెంచుకోవాలంటే వాక్యం దొరకని సంఘాలు చాలా ఉంటే మీకు వాక్యం దొరుకుతుంది. దొరకని సమయంలో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది కదా చూసుకోవాలి. దేవుని మాట మీద ఆలోచించాలి. ఇవేం పట్టించుకోకుండా నా ఇష్ట ప్రకారం నా క్రమం అంటే చేసేదేం లేదు. అందుకే ఏమంటున్నాడు? వారి మనసు ఎలా ఉంటుందట? స్థిరముగా ఉంటును. వారు తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరే వరకు, శత్రువుల విషయమైన కోరిక నెరవేరే వరకు వారు భయపడడు. ఇది ఉందా మీకు? వారు భయపడని విషయం మీలో రావాలంటే వాక్యం మీలో ఉండాల్సిందే. అందుకే లాస్ట్ కి మాట చెప్తాను చూడండి. 50వ కీర్తన 17వ వచనం. 50వ కీర్తన 17వ వచనం. కీర్తనలు 50వ కీర్తన ఏంటట? దిద్దుకోరు అంటే ఏమంట? నాకు అసహ్యంగా ఉంటాడు. దిద్దుబాటు నాకు అసహ్యం కదా, నీవు నా మాటలు అని లేక దోసేసాడు. ఇవన్నీ బైబిల్లో ముందే రాయించాడంటే నీ గతి, స్థితి, ఫ్యూచరు అన్ని దేవుడు తెలుసు కదా. నా మాటలను వెనక్కి తోసేసావు. నీకు వినపడుతుందా? నా మాటల్ని వెనక తోసేసావు. దిద్దుబాటు నీకు అసలు. సో రెడీగా ఉంది. దేవుడే కాపాడలేడు అనే మాట విన్నావు కదా, అది నిజంగా నీ కళ్ళారా చూస్తావు. ప్రార్థన చేస్తుంది. మహోన్నతుడా, మహాజ్ఞాని, క్షమించండి.
నిజంగానే మేము బ్రతికొట్టే మాకు అసహ్యం ఉంది. ఈ మాటలు వెనక్కి తోసే స్థితిలో ఉన్నాం. అయినా మాకు ఆయుష్ ఇచ్చి మమ్మల్ని పెంచి పోషించి మందిరంలో ఇదిగో ఈ విధంగా గడపడానికి మాకు అవకాశం కల్పించాం. ఎంత ప్రేమ ఇది ప్రేమను నిర్లక్ష్యం చేయకుండా మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యం ఎలా ఉండాలో మీ వాక్యం ఎలా చేత పట్టుకొని మేము జీవించాలో మరింతగా పట్టుదల కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. మీకు బలంలోకి క్షమించండి. మా అపరాధములన్నీ నేను కడుపుతున్నా ఈ లోక మాలిన్యాన్ని తీసుకొస్తున్నాను. ఆయన మీ కొరకు మీకు ఇష్టమైనట్టు బ్రతకడానికి మమ్మల్ని మా మనసుకు సిద్ధపరచుకోండి. మాకు ఇచ్చిన అవకాశాన్ని ఆయన మరింతగా సద్వినియోగం చేసుకుంటూ మీ కొరకు వాక్యం అనుభవించుకోండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి